Garuda Express, an international courier service. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఫిదాకు వస్తున్న కలెక్షన్లు చూసి టాలీవుడ్ వర్గాలు విస్తుపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు నిర్వహించిన ఫిదా సంబరాల వేడుకకు ఈ సినిమా యూనిట్ సభ్యులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా చాలా మంది హాజరయ్యారు. అయితే నటుడు ఆర్ నారాయణమూర్తి చేసిన ప్రసంగం ఈ కార్యక్రమం మొత్తానికి హైలైట్ గా మారింది. వాస్తవానికి ఈ వేడుకకు ఆర్ నారాయణమూర్తిని పిలవలేదు. అయితే అనుకోకుండా ఆయన ప్రసాద్ ల్యాబ్ కు వచ్చి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సో ఆయన ప్రసంగించమని దిల్ రాజు కోరారు. అప్పుడు నిర్మాత అల్లు అరవింద్ తన ప్రసంగాన్ని ముగించి వ్యక్తిగత పని ఉందంటూ వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా నారాయణమూర్తి తన స్పీచ్ ను మొదలు పెట్టగానే అల్లు అరవింద్ ను ఎక్కడికి వెళ్లొద్దని కోరి అందరికీ షాక్ ఇచ్చాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న దిల్ రాజును అభినందించిన నారాయణమూర్తి ఇటీవల విడుదలైన దువ్వాడ జగన్నాథం సినిమాలో డాన్సులతో దుమ్మురేపిన అల్లు అర్జున్ డాన్సులు చూసి ఫిదా అయిపోయాను అంటూ ఈ కార్యక్రమానికి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తి ఇచ్చిన డాన్సర్ మైకేల్ జాక్సన్ జీవిత చరిత్రను బయోపిక్ గా తీయాలని, అందులో అల్లు అర్జున్ హీరోగా పెట్టాలి అని అంటూ అరవింద్ కు సూచన ఇచ్చి ఒక్కసారిగా అందరి మైండ్ బ్లాంక్ చేసేశాడు నటుడు ఆర్ నారాయణమూర్తి. ఈ సక్సెస్ మీట్ లో నేను మీ అబ్బాయి గురించి 4 ముక్కలు చెప్పాలనుకుంటున్నారు, మీరు ఉంటే బాగుంటుంది అని మిమ్మల్ని ఆపాను. అల్లు అరవింద్ గారు నేను చెప్పాను, ఇక మీరు వెళ్ళిపోవచ్చు అంటూ ఆర్ నారాయణమూర్తి చెప్పిన కామెంట్లకు కార్యక్రమానికి వచ్చిన అతిథులంతా తెగ నవ్వుకున్నారు. దీంతో అప్పటి వరకు క్లాస్ గా జరిగిపోయిన ఈ కార్యక్రమం నారాయణమూర్తి ఇచ్చిన ఫినిషింగ్ టచ్ తో మాస్ గా మారిపోయింది. మొత్తానికి నారాయణమూర్తి ఇచ్చిన బయోపిక్ హింట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందో అని అంతా ఎదురు చూస్తున్నారు.